చంద్రబాబు నాయుడు చేసే మోసపు దుష్ట చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎవరిని అడుగుదొక్కుతావా నువ్వు? ఇది మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని తీసివేయడానికి నువ్వు ఎవరండి? నీ కులం ఏంటి? నా కులం ఏంటి? నా కులం గురించి నీకేంటి? ఆ కులం గురించి నువ్వు మాట్లాడుతావేంటి? నీకేం సంబంధం? నీ సంబంధం నీకున్నా నీ ఆస్తి అంతా ఎవరికి మంచివా? 100 మంది కమ్మవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వేం న్యాయం చేశావు? కమ్మవాళ్ళు పాప పొలాల్లో పని చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ నానా బాధలు పడుతూ వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. నువ్వు రాజకీయం మీద లక్షల కోట్లు సంపాదించి నీ యొక్క బ్రోకర్గాళ్ళు, నీ యొక్క మోసగాళ్ళతో నీ యొక్క పరిపాలన చేస్తూ కోటాది కోట్లు ప్రజాధనాన్ని నేను దుర్వినియోగం చేస్తున్నా. మన న్యాయస్థానం పంచం, న్యాయస్థానం పంచవయ్యా. ఆడగడ్డ నీ మాదిగల మీద నీ ప్రేమ ఉంది. నాకు మాదిగల నా ప్రేమ ఉంది, ప్రేమ ఉందంట. మాదిగల ఈ ఆస్తులు తీసి ఒక 10 లక్షలు కాక కుటుంబానికి ముందు డబ్బు. ఇందులో వర్గీకరణ అవుతుంది. డబ్బు రూపాయలు ఎవరికి ఇక్కడ వర్గీకరణ వల్ల 10 రూపాయలు లాభం లేదు. నీకు అసలు లేదు, నష్టం లేదు నీకు. ఎందుకంటే బడ్జెట్ ఇవ్వాల్సిన పని లేదు, డబ్బు ఇవ్వాల్సిన పని లేదు, కొత్తగా ఏం చేయాల్సింది లేదు. అంబేద్కర్ గారు ఇచ్చిన 15% ముక్కలు చేసి ఇది అని చెప్పచ్చు. కొట్టుకున్నాడు, కొట్టుకు చావున్నాడు. అందులో 10 రూపాయలు ఖర్చున్న చంద్రబాబు నాయుడికి బడ్జెట్ ఇవ్వాల్సిన పని ఉందా? ఏమి లేదు. ఏ రూపాయి ఖర్చు లేకుండా ఒక్కలో ఓటులు కొట్టేయాలని చూస్తున్నాడు. ఇది మోసం. ఇక్కడ నీకు మాదిగల మీద ప్రేమ ఉంటే నీ ఆస్తిని అన్ని ఒక్కొక్క మాది కుటుంబానికి 25 లక్షలు దానం చేయి. లేదా మీ కమ్మ కార్పొరేషన్, మీ కాపు కార్పొరేషను, మీ బ్రాహ్మణ కార్పొరేషను, క్షత్రియ కార్పొరేషను వాటికి కేటాయించిన నిధులన్నింటినీ మాదిగలకి కేటాయించు. చప్రాలు కేటాయించు, భూములు ఇవ్వు, స్కూళ్ళు పెట్టు, హాస్టల్ పెట్టు, భోజనం పెట్టు, స్కిల్ డెవలప్మెంట్ చేయించు. వాళ్ళకి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయి. అవన్నీ చేస్తే వాళ్ళకి లాభం దొరుకుతుంది. కానీ వర్గీకరణ చేస్తే వాళ్ళకి వచ్చే లాభమే ఉన్నాయి. వర్గీకరణ చేస్తే ఉద్యోగాలు చదువుకోకుండా ఎవరికి ఉద్యోగాలు చదవాలి కదా. ముందు వాళ్ళ గురించి ఆలోచించు బాబు. చదువుకుని తయారైన వాడి గురించి, చదువుకోని వాడి గురించి ఎందుకు? చదువుకోని వాడికి చదువుకోని వృత్తులు నేర్పించు. వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళని ఆదుకో. రాజ్యాంగంలో పెట్టిన దాని జోలికి మాత్రం రామా. రాజ్యాంగాన్ని కదిపావా నీ పునాదులు కదిపి చంద్రబాబు నాయుడు. రాజ్యాంగంలో కదిపావా నీ పునాది కదలటం ఖాయం. ఎందుకంటే రాజ్యాంగం అంత పటిష్టమైంది, రాజ్యాంగం దృఢమైంది. రాజ్యాంగం అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలతో నిండి ఉంది. దాన్ని కలపటం ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు, నీ బాబు తరం కాదు, నీ మంద కృష్ణ తాకు తరం కాదు అని చెప్పి సందర్భంగా తెలియాలి. మీరే కొంతమంది మా గురించి ఆలోచించడానికి, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ కులం గురించి ఆలోచించుకోవా. మా గురించి మేము ఆలోచించుకుంటాం, మేమేం కూర్చొని మాట్లాడుకుంటాం. నువ్వెవరు అంటే ఒకటి రచదంగి వాడిని తీసుకొచ్చి ఇక్కడ మీరు కొట్టుకుంటారా అంటే నువ్వు చక్కగా ఎంత చూస్తా ఓట్లు దొబ్బటానికి కూర్చున్నావా? ఇది జరుగుతున్నది సోదరులారా. కాబట్టి వర్గీకరణ ఒకటే కాదు, ఆ క్రీమీ లేయర్ ఒకటి వస్తుంది. క్రీమీ లేయర్ చాలా డేంజరస్. క్రీమీ లేయర్ని మాదిగలే వ్యతిరేకిస్తున్నారు. దేశంలో 88 మంది ఎంపీలు ఉన్నారు ఎస్సీలు. అందులో 80 మంది క్రీమీ లేయర్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ 80 మందిలో 70 మంది మాదిగలే. అంటే ఉన్న 88 మందిలో ఎంతమంది ఎంపీలు ఉన్నారో మాదిగలో 80 మంది ఉన్నారు.
ఉన్న 88లో మందా కృష్ణ చెప్పారు మా పదవులన్నీ మాలనే కొట్టేస్తున్నారు, మా పదవులన్నీ మాలనే కొట్టేస్తున్నారు అంటాడు. మరి 80 మంది ఎవరయ్యా? మాదిగలేనా? మరి మాదిగలు కొట్టేశారుగా ఎంపీ పదవులన్నీ. దీనికి నీ సమాధానం ఏంటి చెప్పు? దీనికి నీ సమాధానం చెప్పు. దేశంలో ఉన్న 88 పార్లమెంటు సభ్యులలో 70 మంది మాదిగలే. కాబట్టి అత్యధికమైనటువంటి ఎంపీ పోస్టులన్నీ కూడా మాదిగలే కొట్టేశారు. మా పోస్టులన్నీ మాల్లో గుట్టేస్తున్నారంటావు. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. తెలుగుదేశం అవనండి, వైసీపీ అవనండి, కాంగ్రెస్ అవనండి, ప్రతి పార్టీ కూడా అబద్ధాలను నమ్ముతుంది. మందా కృష్ణ చేసి చెప్పే అబద్ధాలను నమ్మి వర్గీకరణకు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. కానీ అసలు నిజాలు ఇవి. పోస్టులన్నీ వాళ్ళే కొడుతున్నారు, కార్పొరేషన్ నిధులన్నీ వాళ్ళే కొడుతున్నారు, లీడ్ క్యాప్ నిధులన్నీ వాళ్ళే కొట్టారు. ఈ 75 సంవత్సరాల్లో వచ్చే లీడ్ క్యాప్ నిధులని మళ్ళీ అదే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ లేదా సప్లాన్ నిధులు కానీ ఏ పథకం ఉన్న పథకంలో మరి ఎక్కువ లబ్ధిదారులు మాదిగలే. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు మాత్రం మాల్లో ఉన్నారు. చదువుకోవడం తప్ప? చదువుకోమనే కదా అంబేద్కర్ గారు చెప్పింది. చదువుకుంటే మాకు ఆస్తులు వచ్చేసినాయా? ఎంఏ చదివినోడికి సైకిల్ లేక బస్సుల్లో తిరుగుతున్నారు, సైకిల్ కొనుక్కునే స్థోమత లేక. చదువు అయితే ఉంది, ఉపాధి లేదు, ఆదాయం లేదు, అభివృద్ధి లేదు. మరి